బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ అనిశ్చితి వేళ పొత్తుల చర్చల్లోకి కాంగ్రెస్ హైకమాండ్ ఎంట్రీ ఇచ్చింది. లెఫ్ట్ పార్టీలు టీవీకేతో కలిసేలా ఇప్పటికే ఖర్గే మంతనాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని వామపక్షాలను ఖర్గే పిలుపునిచ్చారు. సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే మద్దతిస్తేనే విజయ్ పార్టీకి మ్యాజిక్ మార్క్ లభిస్తుంది. అయితే టీవీకేకి మద్దతు ప్రకటించే అంశంపై లెఫ్ట్ పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. తాజా పరిణామాలపై డీఎంకే అలర్ట్ అయింది. తొందరపాటు వద్దంటూ వామపక్షాలకు మాజీ సీఎం స్టాలిన్ సలహా ఇచ్చారట. ఎన్నో ఏళ్లుగా డీఎంకే కూటమిలో వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు అధికారం కోసం కూటమి ధర్మానికి తూట్లు పొడవటం కరెక్ట్ కాదని స్టాలిన్ క్లాస్ తీసుకున్నారట. ఈ నేపథ్యంలో టీవీకేతో పొత్తుపై వామపక్షాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. కానీ వీకేసీ పార్టీ రేపు నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటన విడుదల చేసింది. అయితే ఈలోపు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా టీవీకే అధినేత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రలోభాలకు లొంగొద్దని టీవీకే అధినేత తన ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మరి తమిళనాడులో నెలకొన్న సంక్షోభంపై అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజా, తమిళనాడు రాజకీయాలు ఇంకా కొలిక్కి వచ్చేలా ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం టీవీకే అధినేత విజయ్ 4:30 గంటలకి మరోసారి గవర్నర్ ను కలవబోతున్నారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీని మీద గవర్నర్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిసినప్పటికీ కూడా గవర్నర్ ఎటు తేల్చలేక 118 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఉంటే ప్రభుత్వం ఏర్పాటుకు తాను అనుమతిస్తానని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 118 స్థానాలు ఉన్న ఏ పార్టీ వచ్చినా సరే వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటుకు తాను అనుమతిస్తానని చెప్పేసి మరో కాంట్రవర్సీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలకు సంబంధించి పూటకోరకంగా రాజకీయ మార్పులు జరుగుతూ వస్తున్నాయి. పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కకు పెట్టి ముందుకు వచ్చినప్పటికీ మళ్ళీ వెనక్కి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే టీవీకే పార్టీకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖతోని టీవీకే పార్టీకి మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కానీ మొన్నటి నుంచి ఎప్పుడైతే ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు టీవీకేకి మద్దతు చేస్తామని చెప్పేసి పదే ప్రకటించినప్పటికీ ఈ రోజు వారి ఆలోచనలో మార్పు రావడం జరిగింది. ఈ ఆలోచన మార్పు కూడా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంతకాలం తమతో కలిసి ప్రయాణం చేశారు, తమతో కలిసి ప్రభుత్వంలో పాల్గొన్నారు, ఇప్పుడు మళ్ళీ టీవీకేకి మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ తోని సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఆలోచనలో పడ్డాయి. తాము టీవీకే మద్దతు విషయంలో పునరాలోచించుకుంటామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు అన్నా డిఎంకేలు కలిసి పార్టీ ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి తమిళనాడులో అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పటికి కూడా ఎవరు ఈ 2 పార్టీలు క్లారిటీ లేదు. కానీ అన్నా డిఎంకే సంబంధించిన తందుబిరై ఉదయం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేవుడు తలుచుకుంటే గనక అన్నా డిఎంకే మరోసారి అధికారంలోకి వస్తుంది, పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ తమిళనాడు రాజకీయాల్లో జరుగుతూ వస్తున్నాయి. అయితే ఒకవేళ కనుక అన్నా డిఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే టీవీకే పార్టీ ఊరుకోదు, ఖచ్చితంగా సామూహికంగా రాజీనామా చేస్తాము, మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కూడా టీవీకే పార్టీ హెచ్చరించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఈరోజు గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి ఓపెన్ గా చెప్పిన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మళ్ళీ వెనక్కి తగ్గడం అంటే ఇప్పుడు టీవీకేకి సంబంధించి టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. 118 మంది అభ్యర్థుల బలం ఉంటేనే తాను ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని చెప్పేసి గవర్నర్ స్టేట్మెంట్ ఇవ్వడము. సో ఇవన్నీ చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలు జరుగుతున్న పరిణామాలు అయితే ఒక ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకి కూడా గవర్నర్ అయితే అనుమతించలేదు. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా టీవీకే పార్టీ ఇప్పటికీ అదే పార్టీ కొనసాగుతుంది. ఆ పార్టీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల
మద్దతు అవసరము. ఆ మద్దతు గురించే టీవీకే అధినేత విజయ్ ఇటు సిపిఐ సిపిఎంలతో కూడా మంతనాలు జరుపుతూ వచ్చారు, వీసీకే పార్టీతో కూడా మంతనాలు జరుపుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గనక విజయ్ కోర్టు న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్తే అక్కడ జరగబోయే పరిణామాలు ఏంటన్న దాని మీద కూడా కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని కోర్టు కూడా ఏమీ అనకూడదు. ఎందుకంటే గవర్నర్ కొన్ని విచక్షణాధికారాలు అలాంటివి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. మరి ఎంతకాలం ఈ జాప్యం కొనసాగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక డిఎంకేలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే టీవీకే పార్టీ పూర్తి సామూహిక రాజీనామా చేస్తా ఉంటుంది. ఒకవేళ టీవీకే పార్టీ అధికారంలోకి రావాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికీ టీవీకి 108 మంది ఎమ్మెల్యేలు మాత్రమే, మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు, అందులో ఏ పార్టీలు అందులో కూటమిగా కాబోతున్నాయి అన్నది ఇప్పటికి ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పొచ్చు. ఈ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో విజయ్ గవర్నర్ ని కలుస్తారని చెప్పేసి తాజాగా అప్డేట్ వస్తున్న నేపథ్యంలో మరి గవర్నర్ మళ్ళీ విజయ్ కు ఏం చెప్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. మహిజా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీఓ కార్యాలయం దగ్గర రైతును అపహరించడం కలకలం రేపింది. ముసుగు నారాయణ అనే వ్యక్తితో తగాదాలు ఉండటంతో ఆయనను రవీంద్ర అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. 1995లో కందెల నారాయణకి ముసుగు నారాయణ భూమిని అమ్మాడు. అయితే ఆ భూమి తను అమ్మలేదని కందెల నారాయణ ఎదురు తిరిగాడు అంటూ అటు ఇటు చేరి వివాదం ఆర్డీఓ కోర్టుకి చేరింది. అయితే ఆర్డీఓ విచారణకు వచ్చిన ముసుగు నారాయణను కందెల నారాయణ కొడుకు రవీంద్ర కిడ్నాప్ చేసి ఎన్ఎస్ గేట్ వైపు తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న చెన్నై కొత్తపల్లి పోలీసులు రవీంద్రను పట్టుకుని నారాయణను కాపాడారు. అయితే తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, భూమి విషయంలో తనను బెదిరిస్తున్నారని ముసుగు నారాయణ వాపోయారు. 1997 దాంట్లో 3 ఉన్నారు. 2 మనకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకోటి కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ లెక్కించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం చాలా ఇలా. కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో అవి అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ఆడే అమ్మేయడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు మనుషులు వచ్చి త్వరగా చెట్టాలని. ప్రతిసారి మంత్రులు అడుగుతారు సార్ నన్ను. ప్రతిసారి మంత్రులు అడగచ్చి గొడవ పడేసి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు పొడివెళ్ళి తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లా అంటే అట్లా పుట్టి ఎంత ఇచ్చేసి దాంట్లో పొడివెళ్ళు ఉన్నాయి సార్. నీ పేరు ఏం పేరు? నా పేరు నారాయణ స్వామి సార్. 1997లో తీసుకున్నాం. దాంట్లో 3 ఉన్నారు. 2 మనకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకోటి కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ లెక్కించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం చాలా ఇలా. కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో అవి అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ఆడే అమ్మేయడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు మనుషులు వచ్చి త్వరగా చెట్టాలని. ప్రతిసారి మంత్రులు అడుగుతారు సార్ నన్ను. ప్రతిసారి మంత్రులు అడగచ్చి గొడవ పడేసి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు పొడివెళ్ళి తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లా అంటే అట్లా పుట్టి
ఎంత ఇది చేసి దాంట్లో కొలువేలు ఉన్నాయి సార్ నాకు. నీ పేరేం పేరు? వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్లో ఉన్న 800 ఏళ్ల నాటి చారిత్రక కాకతీయ ఆలయాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ధర్మదీక్ష చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో మట్టికోటలోని పురాతన శివాలయం తొలగించడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సురేష్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన కారు రైల్వే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కోసం తవ్విన లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. రామారెడ్డి మండలం రంగంపేట వద్ద రైల్వే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. కామారెడ్డికి చెందిన మొగుళ్ల వనిత, రమేష్ గౌడ్ దంపతులు కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు వారి వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పైప్ లైన్ గుంతలోకి పల్టీ కొట్టింది. కారు లోపల పడిపోవడంతో బయటి వారికి వెంటనే కనిపించలేదు.
ఇక గుంతలో నుంచి బాధితుల కేకలు వినిపించడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారు గుంతలో ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో అతి కష్టం మీద దంపతులిద్దరిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వనిత రమేష్ గౌడ్లను 108 అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. సమయానికి స్పందించి జేసీబీతో ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బందిని స్థానికులు అభినందించారు. చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో తమీం సుభాన్కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇద్దరిని పీటీ వారెంట్ ద్వారా బెంగళూరు నుంచి పలమనేరు కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 15 రోజుల రిమాండ్కు అప్పగించింది. జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ విలేకరి లోకల్గా బాగా యాక్టివ్గా పర్సన్ని తమ్మీ అండ్ సుభాన్ మర్డర్ చేయడం జరిగింది. అదంతకు తెలిసిన విషయం మీరు. అందులో ముద్దాయిలు మర్డర్ చేసిన తర్వాత బెంగళూరు కమర్షియల్ పోలీస్ స్టేషన్ వీటికి వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ పాత కేసు ఒకటి 21లో ఉన్న కేసు ఎన్డీపీఎస్ యాక్ట్లో ముద్దాయిలుగా సరెండర్ అయిపోయారు. వాళ్ళు మేము ఈ కేసుకు సంబంధించి బెంగళూరు ఇక్కడ పీటీ వారిని తీసుకొని అట్లాగే బెంగళూరు కోర్టులో కూడా దాన్ని అప్లై చేసి బెంగళూరు కోర్టులో కూడా పీటీ వారిని అప్రూవల్ తీసుకొని సబ్జెక్ట్కి ఇచ్చి దాన్ని సబ్జెక్ట్లో ముద్దాయిలు ఇద్దరు తీసుకొని పలమేరు జేఎఫ్సీ కోర్టులో ఈ కేసులో రిమాండ్ నిమిత్తము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి 15 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము వాళ్ళను పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించి ఇందులో ఉన్న నిజానిజాలని బయటపెడతాం. ఇందులో లాస్ట్ 28న జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ విలేకరి లోకల్గా బాగా యాక్టివ్గా పర్సన్ని తమ్మీ అండ్ సుభాన్ మర్డర్ చేయడం జరిగింది. అదంతకు తెలిసిన విషయం మీరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీచర్ అభ్యర్థుల ఆందోళన రణరంగంగా మారింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. ఆందోళనకారులకి పోలీసులకి మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్స్ తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీహార్ ప్రభుత్వంపై బీపీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల వెలుపల గుమిగూడిన దాదాపు 5,000 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తాము అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చామని, తమ కోచింగ్ చదువుల కోసం భూములను తాకట్టు పెట్టామని విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల 4వ దశ TRE-4 ప్రకటన జారీలో ప్రభుత్వం, బీపీఎస్సీ జాప్యం చేస్తున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీహార్ నూతన విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈ కీలక సంక్షోభాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు. మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని నియామక ప్రక్రియను తిరిగి గాడిలో పెట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యాశాఖ మంత్రికి ఇది మొదట్లోనే ఎదురైన పెను సవాలని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో వైన్ షాపుల సిండికేట్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రతి మద్యం బాటిల్పై ఎంఆర్పీ ధర కంటే ₹10 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న మద్యం బాబులకు మా దగ్గర ఇంతే అని తెగేసి చెప్తున్నారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వెంకటగిరిలో మాత్రం సిండికేట్ తీరు మారటం లేదు. వెంకటగిరి సర్కిల్ పరిధిలోని మొత్తం 18 వైన్ షాపుల్లో జరుగుతున్న ఈ అదనపు వసూళ్ల ద్వారా రోజుకు సుమారు ₹1,00,000 మేర అక్రమ ఆదాయం సిండికేట్ జేబుల్లోకి వెళ్తోంది. నిబంధనలు అతిక్రమిస్తూ ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్న సిండికేట్ తీరుపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.